హలో గైస్, ఈ రోజు మనం మాట్లాడుకుందాము అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో ఏదైతే ఉందో అది హాట్‌స్టార్ లో ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు వచ్చిన అగ్ని పరీక్ష ప్రోమో ఏదైతే ఉందో ఇంతవరకు వచ్చిన అగ్ని పరీక్ష ప్రోమోల కంటే ఇది వన్ ఆఫ్ ద ఫైరెస్ట్ ప్రోమోగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ దీంట్లో ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని వచ్చినాడు. ఆయన పేరు మాస్క్ మ్యాన్ ఉదయ్ అంటారు. అండ్ ఆయన జడ్జీలనే బిత్తరపోయేలా చేసినాడు. అసలు ఆయన ఏం చేసినాడు, ఆయన ఏం మాట్లాడినాడు, జడ్జీలు బిత్తర పోవడానికి గల కారణం ఏంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నిజంగా బిందు మాధవ్ అయితే అసలు ఆమె ఎక్స్ప్రెషన్లు చూసి నిజంగా ఆమెకు అదే ఇంకా పూర్తిగా అసంతృప్తి ఆమె చెప్పడం జరిగింది. ఆయన మెల్లవై దండేసింది లూజర్ అని. సో అసలు ఏం జరిగింది, ఈయన ఏం మాట్లాడినాడు అనే క్లుప్తమైనది మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ కు సంబంధించిన ఆడిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆడిషన్స్ లో ఎంతమంది ట్రై చేసినారు కదా, దాంట్లో 45 మందిని సెలెక్ట్ చేసినారు అగ్ని పరీక్షకు. ఆ 45 మందిలో ఫస్ట్ ఇది ఏదైతే జరుగుతుందో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. దీంట్లో నుంచి మళ్ళీ 15 మందిని సెలెక్ట్ చేశారు. దీంట్లో ముగ్గురు జడ్జిలు కూర్చున్నారు. శ్రీముఖి తెలుసు కదా, జడ్జిలు కూడా మీకు ఇంకా తెలిసిందే, మళ్ళీ ఎందుకు చెప్పినదే సుత్తి చెప్పడం అని. ఓకే, శ్రీముఖి యాంకర్ గా ఉంది. ముగ్గురు జడ్జిలు ఉన్నారు, అభిజిత్ ఉన్నారు, నవదీప్ ఉన్నారు, అండ్ బిందు మాధవ్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చిన 45 మంది కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రోమో ఇది అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంట్లో ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళని ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళ పేర్లు అడుగుతారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ డేటాలో వాళ్ళు రాసిన స్కిల్స్ ఏంటివి అనే దాని గురించి, వాళ్ళకు వచ్చిన టాలెంట్ ఏంటి, పాట పాడతారా, పద్యం చెప్తారా, లేకుంటే డ్యాన్స్ చేస్తారా, నాట్యం చేస్తారా, లేకుంటే ఎదుటి వాళ్ళకు మెంటల్ చెప్తారా, రివర్స్ మాట్లాడతారా, రివర్స్ మాట్లాడటోళ్ళను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అండ్ ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ కు అవసరమా కాదా అనే దాని గురించి కొన్ని క్వశ్చన్లు ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాల్సింది ఉంటుంది. అండ్ ఆ ఆన్సర్ వీళ్ళకు నచ్చుతుందా నచ్చదా, లేకుంటే వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు కంటెస్టెంట్లు వీళ్ళని రెచ్చగొట్టడం, ఇది మామూలే. ఇది బిగ్ బాస్ 9 కు సంబంధించిన ఈ అగ్ని పరీక్ష ప్రోమో ఏదైతే ఉందో ఇది హిందీలో సేమ్ ఈ విధంగానే చేశారు. ఆడ సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకోసమని మన వాళ్ళు కూడా ఇట్లా పెడితే కొంచెము అదే తెలుసు కదా హిట్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అండ్ చాలా మందిని ఈ విధంగానే చేసినారు. దాంట్లో 30 మందిని ఎలిమినేట్ చేసినారు. 3 రెడ్లు వచ్చినాయంటే డైరెక్ట్ అవుట్ అవుతారు. 2 రెడ్లు వస్తే కొంచెం వెయిట్ చేపిస్తారు. 1 రెడ్ వస్తే వాళ్ళని ఇంకొక ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఆడిపోయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. టోటల్గా 15 మందిని సెలెక్ట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు, ఊర్లు, వాళ్ళ ఆధార్ కార్డుల నంబర్లతో సహా నేను పెట్టడం జరిగింది. అది కూడా చూడండి. ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకుందాం ఉదయ్ గురించి. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఆయన అసలు ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన గురించి జస్ట్ జనాలు ఏం చెప్తున్నారంటే ఆయన ఏదో సమ్ యాక్సిడెంట్ ఆయనకు జరగడం వల్ల ఆయన కొంచెం డిప్రెషన్లోకి పోయి ఉండడం, ఆయన రివర్స్గా అదే ఒక కైండ్ ఆఫ్ గట్టి మనిషిగా మారిపోయినాడు ఆ యాక్సిడెంట్ తర్వాత. ఆయన మాట్లాడే విధానం అట్లే ఉంది. ఆయన ఎక్కువ జనాలతో కలిసినా ఎవరికి ఆయన ముఖం చూపించాడు, మాస్క్ పెట్టుకొనే ఆయన ఉంటాడు అన్నట్లు చెప్తున్నారు. ఇవన్నీ అంతే తెలుసు కదా, ఇవన్నీ పుకార్లే. అదే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఆయన వచ్చి ఆయన చెప్పేంత వరకు ఏది ఉండదు. ఏదో ఆడ కొంచెం న్యూస్ దొరికినది ఇంకా మీకు చెప్పడం జరుగుతుంది. ఆయన మాస్క్ పెట్టుకొని వస్తాడు. నిజంగా మాస్క్ చాలా బాగుంది. నేను కూడా ఈరోజు పెట్టుకుందామని ట్రై చేసినాను కానీ అది దొరకలేదు. చిన్న షాప్లో చిన్న మామూలుగా చిన్న మాస్కులు ఉన్నాయి, అవంతా బాగాలేదు. బట్ స్టిల్ ట్రై చేద్దాం అనుకున్నా, కొంచెం వెరైటీగా ఉంటుంది. మీకు కూడా మాస్క్ మ్యాన్ ఉదయ్ నేనే అన్నట్టు కొంచెం కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ అదేం లేదు. బట్ ఆయన రావడంతోనే అసలుకు ఎదురుదాడి తిరిగినారు. ఆయన మాట మీరు చూసినారంటే అంటే అన్నట్టు ఉంది. అండ్ బిగ్ బాస్ జడ్జిలనే నువ్వు జడ్జ్ చేస్తావా అన్నట్టు జడ్జిలు ఆయనను క్వశ్చన్ అడగడం, మీరేంది, మిమ్మల్ని కాదు నేను ఎవరినైనా జడ్జ్, మీరేంది అసలుకు, మీరెవరు అసలుకు అన్నట్టు ఆయన మాట్లాడడం నిజంగా అసలుకు బిగ్ బాస్ 9కి కొంచెం ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. అబ్బాయి అసలు ఎవరు జడ్జిలతో ఏ విధంగా మాట్లాడినాడు. అగ్ని పరీక్ష 2 రోజులలో స్టార్ట్ కాబోతుంది. తెలుసు కదా, ఆగస్టు 22 నుంచి హాట్‌స్టార్లో అది ప్రసారం కాబోతుంది. అందుకోసమని ఇప్పుడు ఈ మాస్క్ మ్యాన్ ఉదయ్ చేసిన ఈ ప్రోమో ఏదైతే ఉందో ఇది బీభత్సంగా వైరల్ అయిపోయింది అసలు ఇంటర్నెట్లో, ఇంకా మామూలుగా కాదు. సో ఈయన బిందు మాధవి నువ్వు అందరితో ఇట్లనే మాట్లాడతావా అంటే, అందరితో నేను ఇట్లనే మాట్లాడితే మీరేం పెద్ద పుడంగులా అన్నట్టు ఈయన మాట్లాడడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ శ్రీముఖి సైడ్లో కూర్చొని అదే ఎవరన్నా పుల్లలు పెడతారు కదా, పుల్లలు పెట్టి మాట్లాడతారు చూడు సైడ్కు, అట్లా పుల్లలు పెట్టి ఏమి కోపం వచ్చి నువ్వేం చేస్తావు అంటే కోపాన్ని చూపిస్తాను నేను అన్నాడు. ఓ అబ్బాయిడు కొట్టేటట్టు ఉన్నాడని ఆమె సైలెంట్ అయిపోయింది. ఆమె అయిపోయిన తర్వాత ముగ్గురు జడ్జిలు అసలుకు ఆయన ఎందు అసంతృప్తి చూపించినారు. బట్ స్టిల్ ఆయనను అగ్ని పరీక్ష 15కు సెలెక్ట్ చేసినారు. అసలుకు నవదీప్ అయితే ఏంద్రాబాయ్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఏంద్రానైనా నీ మాటలే ఇంతనా అంటే ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉంటే
నిజంగా బిగ్ బాస్కు చాలా ఊపు ఉత్సాహం అనేది కలగడం జరుగుతుంది. బట్ ఇట్లా మరీ ఎక్కువ మాట్లాడితే ఉండే ఉత్సాహం పోతుంది జనాలకి, ఇంకా అసలుకు అంత మరీ ఓవర్ అనిపిస్తుంది. కాబట్టి అసలుకు ఈయనను బిగ్ బాస్ 15కు సంబంధించిన అగ్ని పరీక్ష దాంట్లో సెలెక్ట్ చేసినారు. ఈయన టాస్కులు కూడా మంచిగా అన్నాడు అండి, చాలా మంచిగా అన్నాడు. అండ్ నేను చెయ్యను కాదు, నేను మీరు ఏ టాస్క్ ఇచ్చినా చేస్తాను, అండ్ నాకు ఇష్టం వచ్చినట్టే మాట్లాడతాను, నేను మీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం నేను మాట్లాడను అన్నట్టు ఈయన చెప్పినాడు. దీన్ని బట్టి నాకు ఒకటి, హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం, ఆయన బాగుండాడని డాక్టర్ చెప్పాలని మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ డాక్టర్ నోట్ నుంచి ఆ మాట రాదు. అర్థమైందా మీకు? డాక్టర్ ఉండే కండిషన్ ఉన్నట్టు చెప్తే మనకు కొంచెం కోపాలు రావడం, ఆవేశాలు రావడం కొంచెం అట్లా జరుగుతుంది కదా. ఇది కూడా సేమ్ అట్లనే ఈయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సో అది ఎదుటోళ్ళకి నచ్చలేదు. బట్ బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షలో ఈయన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, ఈయన సెలెక్ట్ అవుతాడా కాడా, ఈయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, మాస్క్ రివీల్ చేసినారు, మాస్క్ రివీల్ చేసిన ఫోటో కూడా నిజంగా అది వైరల్ అవుతుంది. సో ఈయన సెలెక్ట్ అవుతాడా కాదా, ఇట్లాంటి వాళ్ళు ఉండాలనా లేదా, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఇటువంటి బిగ్ బాస్ అప్డేట్స్కు సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.